ఎవ్రీవన్, వెల్కమ్ టు జిఎస్ తెలుగు వ్లాగ్స్. నేను స్వాతి. ఈరోజు సండే మార్నింగ్ అండి, ఇంకా ఫ్రెండ్షిప్ డే కూడా అన్నమాట. నేను ఈ వీడియో ఎప్పుడో పోస్ట్ చేయాలి, సో నేను మిస్ అయిపోయాను. అందుకే ఈరోజైతే పోస్ట్ చేస్తున్నా. లేట్గా పోస్ట్ చేస్తున్నందుకు సారీ అండి అందరికీ. ఈరోజు మార్నింగ్ లేవగానే ఫ్రెండ్షిప్ డే కదండి, ముందు రోజు నుంచే మా బాబుకైతే ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ వేయడానికని అందరు పిల్లలు వచ్చి ఫ్రెండ్షిప్ బ్యాండ్ అయితే కట్టారండి. సో పొద్దున్నే ఫ్రెండ్షిప్ డే రోజు మార్నింగ్ డోర్ కొట్టి ఇంకా పిల్లలందరూ ఫ్రెండ్షిప్ బ్యాండ్ అయితే వేస్తున్నారు బాబుకి. ఇంకా ఆయన హ్యాపీనెస్ మామూలుగా లేదండి, ఫుల్ ఎక్సైట్మెంటు, హ్యాపీ. ఇంకా మా ఇంటికి ఎవరైనా పిల్లలు వస్తే ఇంకా అసలు చాలా సంతోషం వచ్చేస్తుంది ఆయనకి. ఇంకా ఒక బ్యాండ్ వేస్తే సరిపోదంట, ఇంకా వేయమని అడుగుతున్నాడు. ఇంకా పిల్లలు ఒక 10-15 మినిట్స్ అయితే ఆడుకున్నారు బాబుతో. తర్వాత కాసేపు ఇంట్లోకి వచ్చి కూర్చున్నారు అనమాట. వాళ్ళు వెళ్తుంటే అస్సలు వాళ్ళు వెళ్ళనివ్వట్లేదు, ఏడుస్తున్నాడు. ఇంకా నిదానంగా ఆయన కాసేపు కూర్చోబెట్టి అది చెప్పి ఇది చెప్పి వాళ్ళనైతే నేను పంపించానండి. ఏడుస్తాడు అన్నమాట, ఎవరు వచ్చినా వెళ్ళకూడదు, తనతో పాటే ఉండి చాలాసేపు ఆడుకోవాలని. ఎవరు వచ్చినా కూర్చోబెట్టేస్తాడండి, కూర్చోవాలని చెప్పేస్తాడు ఆయనే. ఇంకా మేమైతే రెడీ అయ్యి ఇప్పుడు మా కజిన్ వాళ్ళ ఇంటికైతే వచ్చామండి. ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా, సో మేమందరం కలిసి బయటికి వెళ్ళాలని అయితే అనుకున్నాము. సో ఈరోజైతే మేము చార్మినార్ వెళ్తున్నామన్నమాట. ఇంకా వచ్చాను నేను 11కి అలా వచ్చిన తర్వాత ఇంకా అక్కడే లంచ్ చేసి తర్వాత ఈవినింగ్ 3కి 4కి మేమైతే చార్మినార్ స్టార్ట్ అయ్యామండి. ఇంకా అక్కడికి వెళ్ళగానే కార్తిక కీర్తన కూడా బాబుకైతే ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టారండి. ఆ వీడియో తీయలేదు నేను. సో ఇంకా ఫ్రెండ్షిప్ బ్యాండ్ కూడా టై చేశారన్నమాట వాళ్ళిద్దరు బాబుకి. ఇంకా కాసేపు టైం స్పెండ్ చేసాం. ఇంకా మా అత్తతో పిక్స్ అవన్నీ దిగి మేమైతే ఇప్పుడు ఇంకా చార్మినార్ అయితే స్టార్ట్ అవుతున్నామండి. ఇంకా అందరం వెళ్తూ కాసేపు అయితే టైం స్పెండ్ చేసామండి, కాసేపు మాట్లాడుకున్నాం. చాలా బాగుంది మాట జర్నీ కూడా. ఈ ట్రాఫిక్లో అక్కడ వెళ్ళడానికి ఈజీగా 2.5 hours అన్న పట్టేస్తుంది కదండి. సో ఇంకా మా జర్నీని అయితే ఇలా స్టార్ట్ చేసామన్నమాట అందరం. ఇంకా ఫస్ట్ అందరు ఐస్ క్రీమ్స్ అయితే స్టార్ట్ చేశారండి. సో ఇంకా అందరం ఎవరెవరికి ఏమేమి ఐస్ క్రీమ్ కావాలో అయితే అక్కడ తిన్నాం అన్నమాట. ఫస్ట్ వెళ్ళగానే ఎంట్రన్స్లో ఈ షూస్ ఉన్నాయండి. సో అక్కడ 300 రూపీస్ అని అయితే పెట్టుంది అనమాట. బట్ వాటి మీద అడిడాస్, నైక్ అలానే ఉంది. సో వాళ్ళు అంటే యుఎస్లో చాలా కాస్ట్లీ ఉంటాయి కదండి, ఇక్కడ అవి నిజమైన బ్రాండ్స్ అనుకొని జస్ట్ చెక్ చేస్తున్నారు. బట్ అవి అర్థమైపోతాయి కదండి అవంతా డూప్లికేట్ అని. సో తర్వాత అయితే ఎవరు ఏం తీసుకోలేదు, జస్ట్ చెక్ చేశారన్నమాట. తర్వాత ఇంకా మేమైతే తీసుకోకుండానే అక్కడి నుంచి వచ్చేసాము. ఈ ట్రాఫిక్ వల్ల కూడా కొంచెం లేట్ అయిపోయిందండి. ఇంకా అందరూ కూడా ఇంకా దాహం వేస్తుంది. సో అందరూ కోకోనట్ వాటర్ తీసుకున్నాం, కొంచెం మంది షుగర్ కేన్ జ్యూస్ కూడా తీసుకున్నాం అన్నమాట.
ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ వాచెస్ కూడా ఉన్నాయండి. చీప్ రేట్స్కి సమ్ 100 రూపీస్ అలా అయితే చెప్పారు. ఇంకా కప్ సెట్స్ మాట 6 వచ్చి 60 రూపీస్ అంట. సో క్వాలిటీ కూడా బాగానే ఉందండి. నేను చూశాను బట్ మేమేం తీసుకోలేదు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పక్కా విజిట్ చేయండి చార్మినార్. చాలా వెరైటీ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుందన్నమాట. ఈ పూసల చైన్ వచ్చి 20 రూపీస్. బ్యాంగిల్స్ అయితే 100 రూపీస్ 50 రూపీస్ అలా కూడా పెట్టారండి. కానీ జనం కూడా చాలామంది ఉన్నారన్నమాట ఆ రోజు. ఇంకా సండే కాబట్టి హాలిడే వల్ల చాలామంది ఉన్నారండి. ఇంకా సాక్సెస్ కూడా 100 రూపీస్కి 3 పేర్స్ అంటండి. సో అవి కూడా బాగానే ఉన్నాయి. ఇంకా చార్మినార్ పక్కన ఇలా లైట్స్ కూడా పెట్టారండి. క్యాండిల్ లైట్స్, ల్యాంతర్ లైట్స్ భలే ఉన్నాయి. అవి కూడా చాలా బాగున్నాయి అన్నమాట. ఇంకా కీ చైన్స్ కూడా ఉన్నాయండి, డిఫరెంట్ టైప్స్ మాట. సో చాలా బాగున్నాయి, కాస్ట్ కూడా తక్కువే ఉన్నాయి. కొన్ని మాత్రం తీసుకున్నాము. ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ వచ్చి 200 రూపీస్ అండి. అవి కూడా చాలా బాగున్నాయి అన్నమాట. చాలానే తీసుకోవచ్చు. ఇంకా చార్మినార్ సింబల్ వచ్చి క్లాక్స్. ఇది నాకైతే భలే వెరైటీగా ఇంకా కొన్ని షాపింగ్ చేసాం, కొన్ని ఎక్స్ప్లోర్ చేసాం. బ్యాంగిల్స్ అలా తీసుకున్నాం. చార్మినార్ వెళ్తే మిలానీ జ్యూస్ సెంటర్కి వెళ్ళకుండా ఎవరు ఉంటారు మీరు చెప్పండి. సో వెళ్ళైతే ఇంకా మేము అక్కడ కస్టర్డ్ది ఉంటుంది కండి మిలా, అది తీసుకున్నాం అన్నమాట. టేస్ట్ చాలా బాగుంది. సో మీరు కూడా ఎవరైనా చార్మినార్ వెళ్తే పక్కగా మిలానీ జ్యూస్ సెంటర్ని అయితే విజిట్ చేయండి. సో ఇదే కొంచెం ముందుకు వెళ్ళాక కూడా ఉంటుందండి, బట్ డిఫరెంట్ రేట్స్ ఉంటున్నాయి. ఇక్కడైతే ఫుల్ రష్ కూడా ఉంటుంది. సో మేమైతే ఇంకా మిలానీ జ్యూస్ సెంటర్లో అందరం ఎవరికి ఏం కావాలో అన్నీ తీసుకున్నాం అన్నమాట. కొంచెం ముందుకెళ్ళాక ఇంకొక మిలానీ జ్యూస్ సెంటర్ అండి. మరి ఇక్కడైతే ఎవ్వరూ లేరు, బట్ రేట్స్ కూడా తక్కువ ఉన్నాయి. ఎందుకో నాకు తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అస్సలు బాబుని మొత్తం మా అక్క వాళ్ళు పిల్లలు ఇంకా మా అక్క కొడుకు వీళ్ళే ఎత్తుకున్నారండి. నేను అస్సలు ఎత్తుకోలేదు. చాలా అంటే వాళ్ళే చూసేసుకున్నారు బాబుని మొత్తం. జస్ట్ నేను వీడియోలు తీసుకుంటా ఉన్నాను అంతే. ఈ వీడియోలో బాబుని ఎత్తుకొని ఉన్నారు కదండి, తను మా అక్క వాళ్ళ బాబు. తనకైతే ఫుల్ ఆన్ డ్యూటీ ఉంటుంది అన్నమాట. ఇంకా తను వస్తే అసలు తనే ఎత్తుకోవాలని చెప్పేస్తాను. పాపం ఎప్పుడు చూసినా నాకు అందరూ పిల్లల్ని ఇస్తారు అనుకుంటా ఉంటాడు. ఇంకా కొన్ని పర్ల్స్ జ్యువెలరీ కూడా చాలా బాగుందండి. నేను కూడా చూసాను, నాకు బాగా నచ్చాయి అన్నమాట. ఇంకా కాసేపు షాపింగ్ చేసి మేమైతే షాగ్ హౌస్కి వెళ్ళి బిర్యానీ అయితే తిన్నామండి. ఫస్ట్ టైం నేను షాగ్ హౌస్లో బిర్యానీ తినడం. ఓల్డ్ బిల్డింగ్ అవన్నీ నేను ఎప్పుడు చూడలేదు.
ఇంకా అలా కంప్లీట్ చేసుకొని మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయామండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, షేర్. బాయ్ ఎవ్రీవన్.